अस्मद्गुरुभ्यो नमः। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। ఆగస్టు 31వ తారీఖున శ్రీమతి రాధాదేవి కృష్ణుని భక్తురాలైన ఆమె జన్మదిన సందర్భంగా మనము రాధాకృష్ణుల యొక్క అన్యోన్య స్నేహ ప్రేమ భావాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాంధవ్యాలు. శ్రీకృష్ణుడు రాధా గోపికలు బృందావనంలో ఒక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక గోపిక తన బంధువర్గం పేర్లన్నీ చెప్పి వారు ఎక్కడెక్కడ నివసించేదో చెబుతూ ఉన్నది. అంతేకాదు వారిలో మంచివారెవరో చెడ్డవారో కూడా ఈమె నిర్ణయించిస్తుంది. అంతా విన్న కృష్ణుడు రాధతో, రాధా, ఈ గోపిక చెప్పింది నువ్వు వింటూనే ఉన్నావుగా, దానిలో నీకు ఏం అర్థమైంది అని అడిగాడంట కృష్ణుడు రాధను. కృష్ణ, మంచి చెడులను నిర్ణయించడానికి మనం ఎవరం చెప్పు? వారు చేసే పనికి వారికి మంచిగానే ఉండవచ్చు, ఇతడు ఇతరులకు చెడు అనిపించవచ్చు కదా అన్నది రాధ. వెంటనే ఆ గోపిక, అలా అనుకు రాధా, విడిగా మంచి చేయనక్కర్లేదు, ఎవరికి కీడు చేయకుండా ఉంటే చాలు, అది మంచి కిందనే లెక్క అన్నది. శ్రీకృష్ణుడు నవ్వి, అసలు మంచేమిటి చెడేమిటి, దానిని ఎవరైనా ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. సరిగ్గా అదే సమయానికి ఇద్దరు వృద్ధ దంపతులు కర్రల సహాయంతో నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వీరికి కొద్ది దూరంలో బాటలో వెంట వెళుతూ ఉన్నారు. రాధ వారిని చూసి, అయ్యో ముసలివారు పాపం, ఇంత ఎండలో ఎక్కడికో వెళుతున్నారు అని లేచి వెళ్ళి వారికి నమస్కరించి చేతి సహాయం అందించి చెట్ల నీడకు తెచ్చి అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్ల మీద ఆ వృద్ధ దంపతులను కూర్చోబెట్టింది. అందరూ ఆ వృద్ధ దంపతుల చుట్టూ చేరారు. శ్రీకృష్ణుడు కూడా మెల్లగా అక్కడికి నడిచి వస్తూ ఉన్నాడు. ఆ వృద్ధ దంపతులు కృష్ణుని వంక చూశారు. నల్లని వాడు, పద్మనయనమ్ముల వాడు, బహు అందగాడు. కృష్ణుడు వారి వద్దకు వచ్చి వారి పాదాలకు నమస్కరించి, తాతగారు, మీరు ఈ ఎండలో అతి కష్టం మీద కాలినడకను ఎందుకు బయలుదేరారు? ఏదైనా బండి మీద వెళ్ళి వచ్చును కదా అని అడిగారు. మేము చాలా పేదవారం నాయన, మాకు బండ్లు లేవు అన్నాడు ముసలాయన. రాధ కల్పించుకొని, అయితే తాతగారు, మీకు సంతానం లేరా? వారైనా ఇలా ఎలా పంపుతున్నారు అని అడిగింది. ఉన్నాడు నాయన ఒక పుత్రుడు, వాడు వెళ్ళమంటే వెళుతున్నాం అన్నాడు ఆయన. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మా పుత్రుడికి 4 సంవత్సరాల క్రితం వివాహం చేశాం. వారికి ఒక కుమారుడు, అంటే నాకు మనవడు, వాడికి ఇప్పుడు 3 సంవత్సరాలు. వాడితోడిదే మాకు లోకం. నా పుత్రుడు కష్టపడి కట్టెలు కొట్టి డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బుతోనే ఇన్ని గింజలు కొనుక్కొని ఒక పూట భోజనం, ఒక పూట గంజి నీళ్ళతో కాలం వెళ్ళబోస్తున్నాం. వాడు ఎందుకో మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. నా సంపాదన ఇంతమందికి చాలడం లేదు, మీతోవ మీరు చూసుకోండి అన్నాడు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మధురకు పోయి భిక్షాటన చేసుకొని బతుకుదాం అనుకుంటూ ఉన్నాం. మాది ఇక్కడికి దగ్గరలోనే ఉన్న పల్లె అంది ముసలామె. కొద్దిసేపటి తర్వాత, మా పుత్రుడు మా మంచివాడే అన్నది. అవ్వ, మీ కుమారుడి ఎంత ప్రేమ మీకు అన్నాడు కృష్ణుడు. రాధకు కోపం వచ్చింది. ప్రేమంటావేమిటి కృష్ణ? ఈ వయసులో తల్లిదండ్రులను వెళ్ళగొట్టిన వాడికి దండన విధించాలి అంది. అప్పుడు ఆ పెద్ద ఆమె ఏమన్నారు, ఏదో లేమ్మా, మా అబ్బాయి అన్నది కూడా నిజమే కదా, ఎన్నాళ్ళని మమ్మల్ని పోషిస్తాడు చెప్పు అంది అవ్వ. తాత మాట్లాడలేదు. ఏంటి అవ్వ మరి చెప్పు, మా రాధ నీ పుత్రుడికి దండన విధించమంటుంది, ఏం చేద్దాం అడిగాడు కృష్ణుడు నవ్వుతూ. రాధ కృష్ణుని నవ్వును చూసి మరింత కోపంగా, కృష్ణ, నీకు నవ్వు వస్తుందా? అటువంటి పుత్రుడు అసలు పుత్రుడా అంది. మంచి చెడులను నిర్ణయించడానికి మనం ఎవరం చెప్పు? వారి అబ్బాయి చేసిన పని వారి అబ్బాయికి మంచి అనిపించవచ్చు, మనకేమో చెడు అనిపిస్తుంది, అంతే కదా అన్నాడు రాధ వంక ప్రశాంతంగా చూస్తూ. ఇంత క్రితమే కదా రాధ గోపికతో వాదించింది ఆ విషయం గురించి. రాధ అవాక్కైంది. కృష్ణుడు ఎంత మాటకారి,
తాను ఇందాక అన్న మాటలు తిరిగి తనకే అప్పగిస్తున్నాడు అనుకుంది. శ్రీకృష్ణుడు మరలా ఒకసారి నవ్వి, అవ్వా, మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇటు నుండి ఎడమవైపు కొద్ది దూరం వెళితే యమునా నది ఒడ్డున ఒక పర్ణశాల ఉంది. దాని చుట్టూ వివిధ రకాలైన ఫలవృక్షాలు ఉన్నాయి. నేను రోజు మీకు మా గోవుల పాలు తెచ్చిస్తాను. ఆ పాలు తాగి ఆ ఫలాలను ఆరగించి మీ జీవితాలని గడిపేయండి అన్నాడు. ఒక గోపిక సందేహంగా కృష్ణుని వెంక చూస్తూ, కన్నయ్య, మనం ఎన్నోసార్లు అటువైపు వెళ్ళాం కదా, మనకు పర్ణశాల కనపడలేదే, అయినా ఒంటరిగా వారు ఎలా ఉండగలరు అని అడిగింది. ఒంటరిగా ఏముంది, వాళ్ళ అబ్బాయి మనసు మార్చుకొని వస్తాడేమో, అలా రాకపోయినా మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే బదులు వారి వద్దకే వెళ్ళి కూర్చుందాం అన్నాడు కృష్ణుడు. రాధ ఇద్దరు గోపికలను తోడుగా తీసుకొని ఆ వృద్ధ దంపతులను కృష్ణుడు చెప్పిన దిశగా తీసుకొని వెళ్ళింది. మిగిలిన గోపికలు తిరిగి ముచ్చట్లలో పడ్డారు. శ్రీకృష్ణుడు బండల పక్కనే ఉన్న చెట్ల మొదల్లో పద్మాసనం వేసుకొని కూర్చొని చెట్టును ఆనుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఇది గమనించిన ఒక గోపిక, మన కన్నయ్యకు ఈ మధ్య నిద్ర ఎక్కువైంది, ఖాళీ దొరికితే నిద్రపోతున్నాడు అంది. అందరూ నవ్వుకొని తిరిగి ముచ్చట్లు ప్రారంభించారు. ఒక యువకుడు, అతని భార్య ఒక చిన్న పూరింటి ముందు కూర్చొని వారి 3 సంవత్సరాల కుమారుడితో ఆడుకుంటూ ఉన్నారు. ఆ బుడతడిది వచ్చిరాని మాటలకు మురిసిపోతూ ఉన్నారు. ఆ పిల్లవాడు ఆడుతూ వీధి వైపు చూసి, అమ్మా, తాత, తాత, తాత అన్నాడు. ఆ యువకుడు, అతని భార్య అటువైపు చూశారు. కాషాయ వస్త్రాలను ధరించిన గడ్డం మీసం పెంచుకున్న ఒక సాధువు వీధి వెంట రావడం గమనించారు. ఆ సాధువు వెళుతున్న వాడలాగి వీరి వెంక చూసి వారి వైపుకు వచ్చాడు. దంపతులిద్దరూ లేచి నిలబడ్డారు. వారు కుమారుడు తదేకంగా సాధువు వంకే చూడసాగాడు. దాహంగా ఉంది నాయన, కొద్దిగా మంచినీరు ఇవ్వగలరా అని అడిగాడు సాధువు. ఆమె కుమారుడిని భర్త చేతికి అందించి మంచినీరు తేవడానికి లోపలికి వెళ్ళింది. సాధువు పిల్లవాని వంక చూస్తూ, నీ పుత్రుడా అని అడిగాడు. అవును స్వామి అన్నాడు యువకుడు. చక్కగా ఉన్నాడు అంటూ చేతిని పిల్లవాని తల మీద ఉంచాడు సాధువు ఆశీర్వదిస్తున్నట్లుగా. ఇంతలో ఇల్లాలు మంచినీటి ముంతను తెచ్చి సాధువు చేతికి ఇచ్చింది. సాధువు దానిని ఎత్తిపట్టి నోటిలో పోసుకొని పోతుండగా ఆ పిల్లవాడు ఒక్కసారిగా, తాత, ఆ నీరు తాగకు అన్నాడు. సాధువు నవ్వుతూ భార్యని వంక చూశాడు. ఆ యువకునకు అతని భార్యకు అర్థం కాలేదు. అసలు తమ పిల్లవాడికి మాటలే సరిగా రాలేదు. తాత, అత్త, అమ్మ వంటి మాటలు తప్ప మిగిలి పలకలేడు. అటువంటిది ఒక్కసారిగా ఇన్ని మాటలు ఎలా మాట్లాడా అని విస్తుపై చూడసాగారు. ఏం నాయన, ఎందుకని అడిగాడు సాధు. అవి నా నీళ్ళు, మా అమ్మ నాన్నలకు ఇక్కడ ఏమీ లేవు అన్నాడు బాలకుడు. తల్లిదండ్రులు తేరుకోలేకపోయారు. నీవా, మరి వీళ్ళకేమి లేవా తల్లిదండ్రులు చూపిస్తూ అడిగాడు సాధు. ఏమీ లేవు, నేను వాళ్ళని ఇంకో కొద్ది రోజుల్లో ఇంటి నుండి బయట పంపించేస్తున్నాను. రేపు నేను పెద్ద అయిన తర్వాత వీళ్ళని ఎందుకు పోషించాలి, అందుకనే ఇప్పుడు పంపివేసేస్తే వాళ్ళు మా నాన్న వాళ్ళు బతుకుతారు అన్నాడు ఆ బాలకుడు. తండ్రి ఆశ్చర్యంలో తేరుకొని, వేలుడు లేవు, అప్పుడే మమ్మల్ని బయటకు పొమ్మంటావా, ఇన్నాళ్ళు నేను కనిపెట్టుకొని చూసింది మేం కాదా అని అడిగాడు. సాధువు ఆ యువకుడిని వారించి, బాలలు దేవుడితో సమానం అంటారు. నీ పుత్రుడిని ఏమి అనుకునైనా, అయినా పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. మీ అబ్బాయి కూడా అటువంటి సంఘటన ఏదో చూసి ఉంటాడు, లేకపోతే ఇంత ఆలోచన ఎందుకు వస్తుంది అన్నాడు. చూశాను తాత, మా తాతని నాన్నమ్మని వీళ్ళు బయటకు పంపారు, అది ఆచారమేమో అనుకున్నాను, అందుకే ఇప్పుడు వీళ్ళని పంపుదామనుకుంటున్నాను అన్నాడు బాలుడు. నివ్వెరపోయారు తల్లిదండ్రులు. మరి ఇకనే మీ కుమారుడు సరిగానే చెప్పాడు అంటూ భార్యను వైపు తిరిగి, మరి నీవు అనుమతినిస్తే నీరు తాగుతాను అన్నాడు సాధు. బాలుడు తాగమన్నాడు. సాధువు తాగాడు. ముంతని తల్లి చేతికిస్తూ, చూడమ్మా, మనిషి పుట్టుకతోనే బాంధవ్యాలు వస్తాయి, ఈ కట్టె కాలిపోయినప్పుడే అవన్నీ పోతాయి, జీవించి ఉన్నంత కాలము ఈ బాంధవ్యాలు తప్పవు, బంధాలు బాధ్యతలు తప్పవు, వాటిలో ఉంటూనే దేనితో తగులుకోకుండా ఉండాలి. నీటిలో పుట్టిన తామరాకుకే తడి అంటదు. మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వారిని కాదనుకుంటే భగవంతుడిని కాదనుకున్నట్లే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే భార్యాభర్తలిద్దరూ సాధువు కళ్ళ మీద పడి, మా కళ్ళు తెప్పించారు, ఈరోజు ఉదయమే నా తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టాను, ఇప్పుడే తెచ్చుకుంటాను అన్నాడు కొడుకు. ఓహో, అయితే నేను చూసింది మీ తల్లిదండ్రులే అయి ఉంటుంది అన్నాడు సాధువు. వెంటనే ఆ యువకుడు, ఎక్కడ చూశారు స్వామి అని ఆతృతగా అడిగాడు.
ఇలా పైకి వెళితే బృందావనం వస్తుంది కదా, అది దాటి కొద్దిగా ముందుకు వెళ్తే యమునా నది ఒడ్డున పర్ణశాల ఉంది, దానిలో ఉన్నారు ఇద్దరు, అక్కడి వాతావరణం ఇక్కడికంటే చాలా బాగుంది, మీ ముగ్గురు కూడా అక్కడే పోయి వెళ్ళి ఉండవచ్చు అని చెప్పి సాధువు ఆ పిల్లవాడిని తల మీద చేయి ఉంచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా పిల్లవాడు మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ముద్దు ముద్దు మాటలు మాట్లాడసాగాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి దూరంగా ఉన్న ఆ యువకుడిని, అతని భార్యను, వాళ్ళ 3 ఏళ్ల కుమారుని నవ్వుతూ చూశాడు. వీళ్ళు తన తల్లిదండ్రులను అర్థం చేసుకున్న తర్వాత రాధకు బాంధవ్యాల గురించి బాగా అర్థమవుతుందిలే అని అనుకున్నాడు కృష్ణుడు. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే.